జక్కంపూడి రామ్మోహన్ రావు రాజకీయ వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన జక్కంపూడి రాజా ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. జగన్కి అత్యంత సన్నిహితుడిగా పార్టీలో ఇప్పటికీ ఆయన హవా నడుస్తుందని అంటారు రాజనగరం ప్రజలు. వైసీపీ ఓటమి తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో ఎలాంటి మార్పులు తెచ్చాయి, ఇంతకీ జక్కంపూడి నియోజకవర్గంలో పార్టీని ఏ విధంగా నడిపిస్తున్నారు? వాచ్ ది స్టోరీ. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలలో జక్కంపూడి కుటుంబానికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జక్కంపూడి రామ్మోహన్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. జక్కంపూడి రామ్మోహన్ రావు రాజకీయ వారసుడిగా రాజకీయాలలో అడుగుపెట్టారు జక్కంపూడి రాజా. వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే జక్కంపూడి ఫ్యామిలీ జగన్కి జై కొట్టింది. దీనితో పార్టీలో జక్కంపూడి రాజాకి పెద్దపీట వేశారు జగన్. యువజన విభాగం అధ్యక్షుడిగా పనిచేసిన జక్కంపూడి వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితుడు కావడంతో 2019 ఎన్నికల్లో రాజానగరం టికెట్ని కేటాయించింది వైసీపీ. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెందుర్తి వెంకటేష్పై 31,772 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. జక్కంపూడి ఎమ్మెల్యేగా గెలవడం, పార్టీ అధికారంలోకి రావడంతో వైసీపీ హయాంలో జక్కంపూడికి కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. పైగా మాకు నిడిగడ్డలు టు గాడాలి రోడ్డు సగంలో వేసి ఆపేశారు. ఇప్పుడు అది ఇవ్వాలి. మా గవర్నమెంట్ని మేము అదే కోరుతున్నాం. ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు రోడ్లు వేయాలి. అదొకటి. గత ప్రభుత్వంలో నిడిగడ్డలు టు బూరుగుపూడి వెళ్ళే దారి ఆ రోడ్డు వేస్తాను మాట ఇచ్చారు, కానీ వేయలేదు. ఈ గవర్నమెంట్లో ఇంకా 5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి, 4 ఏళ్ళు టైం ఉంది కాబట్టి ఈ గవర్నమెంట్లో ఆల్రెడీ అడిగాం, మేము చేస్తామని చెప్పారు, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఈ పండగ వెళ్ళిన తర్వాత నుంచి ఏదో స్టార్ట్ అవుద్ది అంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రస్తుతానికి మాకు నమ్మకం కలిగిస్తుందే చేస్తారని మేము భావిస్తున్నాం. దీనితో అధికార పార్టీ ఎమ్మెల్యేగా జక్కంపూడి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అంటున్నారు స్థానికులు. గ్రామాలలో మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేయడంలో జక్కంపూడి కీలక పాత్ర పోషించారని అంటున్నారు ఆయన అనుచరులు. తండ్రికి తగ్గ తనయుగుడుగా నియోజకవర్గంలో కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారని పార్టీ క్యాడర్ చెబుతుంది. 2024 ఎన్నికల్లో జక్కంపూడి ఓటమి చవిచూశారు. అయినా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా పార్టీలోనూ నియోజకవర్గంలోనూ యాక్టివ్గా ఉంటున్నారని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. జక్కంపూడికి ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరుంది. వైసీపీ ఓటమిపై స్పందించి జక్కంపూడి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ ఓడినా గెలిచినా హీరోనేనని, జగన్ చుట్టూ ఉన్న కోటరీ కొంతమంది అధికారులు ఆయనను పక్కదారి పట్టించారని మాట్లాడడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. మంచి చేస్తేనే ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్ అని వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా తాము మాత్రం వైఎస్ కుటుంబంతోనే ఉంటామని స్పష్టం చేశారు జక్కంపూడి. కాపు రిజర్వేషన్ కోసం శ్రమించిన ముద్రగడ లాంటి నాయకులు చాలా మాటలు పడ్డారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, కాపు సామాజిక వర్గం గురించి పట్టించుకోని వాళ్లు హీరోలు అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గం కోసం ఎంతో కృషి చేశానని, ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని చెప్పిన జక్కంపూడి రాజా మరో అడుగు ముందుకేసి జగన్ పిఏగా పనిచేసిన ధనుంజయ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ చుట్టూ ఉన్న పనికిమాలిన అధికారులు ఆయనను తప్పుదోవ పట్టించారని జక్కంపూడి రాజా చేసిన వ్యాఖ్యలపై వైసీపీలో కూడా తీవ్ర చర్చ జరిగింది. మొత్తానికి జక్కంపూడి చేసిన వ్యాఖ్యల పట్ల పార్టీలో ఆయన క్రేజ్ పెరిగిందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అధికారం ఉందని అధికారులపై రెచ్చిపోయిన జక్కంపూడి ఓటమిని ఊహించలేదని అనడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందా? జక్కంపూడి అడుగుజాడలో నడిచిన అనుచరులు కూడా ఓ ఉపాధ్యాయుడిపై దాడి చేయడం అప్పట్లో సంచలనంగా మారింది. పార్టీ ఓటమికి కారణాలు ఏమైనా జక్కంపూడి ఓటమికి కారణం మాత్రం అధికారులపై దాడి చేయడమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇంతకీ ఓటమి తర్వాత జక్కంపూడి పరిస్థితి ఎలా ఉంది? వాచ్ ది స్టోరీ. వైసీపీ హయాంలో అధికార మండతో జక్కంపూడి రాజా అరాచకాలు ఎక్కువగానే ఉన్నాయని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఇంజనీరుపై జక్కంపూడి రాజా చేయి చేసుకోవడం అప్పట్లో పెను దుమారాన్నే రేపింది. అప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ జక్కంపూడిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నారా లోకేష్ స్పందిస్తూ వైసీపీ నేతలు ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేయడం హేయమైన చర్యగా ఆయన మండిపడ్డారు. ఇంజనీరుపై దాడికి పాల్పడిన జక్కంపూడి రాజాను తక్షణమే అరెస్టు చేయాలని విపక్షాలు గట్టిగానే డిమాండ్ చేశాయి. దీనితో జక్కంపూడి ఓటమి కోసం ఉద్యోగ సంఘాలు పనిచేశాయనే టాక్ ఉంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి. గత ప్రభుత్వంలో కేవలం ప్రజల ధనంతో వచ్చిన ట్యాక్స్ సొమ్ముని కేవలం సంక్షేమ పథకాలకు తప్ప దేనికి ఉపయోగించలేదు. అభివృద్ధి పరంగా ఏ పని చేయలేదు. ఒక రోడ్లు కానీ ఏమీ వేయలేదు. ఖజానా ఖాళీ చేసేది. ఈ ప్రభుత్వం వచ్చి దాన్ని సరి చేయడానికి చూస్తుంది. ఇంకా అభివృద్ధి ఇంకా చెయ్యాలి. ఇంకా పూర్తిగా ఏమవ్వలేదు. అభివృద్ధి అంటే నా ఉద్దేశంలో ఒక ఎడ్యుకేషన్ ఒకటి, మెడికల్స్ ఒకటి, రోడ్లు రవాణా ఇవి బాగా చేయాలి. ఉద్యోగ కల్పన ఈ 4 ఏళ్లలో ఇంకా ఒకటో మెట్లోనే ఉన్నామని నేను అనుకుంటున్నాను. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ ఇంకా తేడా లేదు. కానీ ఈ గవర్నమెంట్ కృషి చేస్తుంది, ఆ గవర్నమెంట్ కృషి చేయలేదు. ఈ గవర్నమెంట్ అయితే కృషి చేస్తుంది. రానున్న బాలలకి భవిష్యత్తులో ఉద్యోగాలు దొరుకుతాయని చిన్న ఆశ ఉంది. గత ప్రభుత్వంలో మీరు మా కాకినాడ రోడ్డు చూసే ఉంటారు. కాకినాడ టు రాజమండ్రి రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే అంత దారుణంగా ఉండేది. ఒక గొయ్యి కనీసం మట్టి కూడా లేదు. గోతుల వల్లే చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. అటువంటిది ఈ గవర్నమెంట్లో ఆ రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. దీనికి తోడు పార్టీలో మాజీ ఎంపీ భరత్తో జక్కంపూడికి ఉన్న తగాదాలు తారాస్థాయికి చేరాయి. ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకోవడం రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు ఓ దళిత యువకుడికి పోలీస్ స్టేషన్లోనే శిరోముండనం చేయడంతో అది పార్టీ పరంగా పెద్ద సమస్యగా మారిందంటున్నారు స్థానికులు. ఎస్టీ వర్గానికి చెందిన ఓ అధ్యాపకుడిపై కొందరు వైసీపీ నాయకులు దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులని జక్కంపూడి రాజాకు ఇబ్బందికరంగా మారాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అనుచరులను కట్టడి చేయడంలో జక్కంపూడి విఫలమయ్యారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. నేను కామశెట్టి వెంకటేశ్వరరావు అండి నా పేరు. మా ఇక్కడ రైతులు అందరూ ఇబ్బంది పడుతున్నారండి. దోళ్ళలో గట్ట ఉన్న వాళ్ళకి షెడ్లు ఎవరికి ఇవ్వాలన్నది ఏమీ చేయకుండా వాళ్ళు మన లోన్కి అన్నీ పెట్టుకున్నామండి. ఎవరు కూడా మాకు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. మీకు అన్నీ పెట్టుకోండి ఇస్తామన్నారు కానీ మాకు గేదెలకి 15 గేదెలు ఉన్నాయండి. నాకు ఒక షెడ్ కూడా ఇవ్వలేదు. మాకు ఎవరో కూడా ఇంతకు ముందులాగా ఎవరైనా పట్టించుకోవట్లేదండి. అసలు లోన్లు గట్రా అన్నీ ఇది కాదే అది కాదే అని బోర్డు చెప్పారండి ఫస్ట్ కొంటానే. ఇప్పుడు ఎవరి మటుకు వాళ్ళు ఇంతకుముందు ఎలక్షన్ ముందు అన్నీ కాకేసేవారు. ఇప్పుడు కూడా కాకేత్తలేదు. ఎమ్మెల్యేగా గెలిచాక జక్కంపూడి నియోజకవర్గంలో దురుసుగా వ్యవహరించారని అంటున్నారు నియోజకవర్గ ప్రజలు.
జక్కంపూడి అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడినా పట్టించుకోకపోవడంతోనే 2024 ఎన్నికల్లో జక్కంపూడి ఓడిపోయారని స్థానికులు అంటున్నారు. ఓటమి తర్వాత జక్కంపూడి సైలెంట్ అయ్యారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన జక్కంపూడి ఓటమితో కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారట. వైసీపీ ఓటమిపై అధినేతపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ని భ్రమంలో ఉంచారని అధికారులపై మండిపడ్డారు. దూకుడుగా ఉండే జక్కంపూడి రాజకీయ భవితవ్యం ముందు ఎలా ఉంటుందో చూడాలి.